తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది. రాష్ట్రానికి ఎవ్వరు అప్పు కూడా ఇత్తలేరని సీఎం రేవంత్ అన్న సందు దొరికినప్పుడల్లా చెప్తూనే ఉన్నాడు. కాకుంటే అప్పు ముచ్చట్ల కథ వేరే ఉన్నదట. కంచెగచ్చి భూములు తాకట్టు పెట్టి తెచ్చిన 10,000 కోట్లు షాంపిలే. ఇంకా పెద్ద మొత్తంలో అప్పు తెచ్చే కథ కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్సీ కవితక్క పెద్ద బాంబే వేల్చింది. మరి కవితక్క ఏమన్నది, ఏం మాట్లాడింది పురాగరుచుకుందాం పాండ్రి. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 1,75,000 ఎకరాల పైచిలకు భూమి కేసీఆర్ గారు జమ చేసి పెట్టిండ్రు. 1,75,000 ఎకరాల తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భూముల్ని కుదవబెట్టడానికి ఒక మంచి కుట్రపూరితమైనటువంటి స్కెచ్ రేవంత్ రెడ్డి గారు తయారు చేసుకున్నారు. మీ అందరికి కూడా తెలుసు, నా దగ్గర నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకపోతే నేను మాట్లాడను. ఇవాళ నా చేతిలో ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నంబర్ 12 ఉన్నది. జీవో నంబర్ 12. ఈ జీవో ఏప్రిల్ 11వ తారీఖున ఇచ్చిర్రు ఈ సంవత్సరంలో. కానీ ఇది మీకు ఎక్కడ ప్రభుత్వ వెబ్సైట్లో కనబడదు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వెబ్సైట్లో కనబడదు, ఎక్కడ కూడా కనబడదు. ఎందుకు ఇంత రహస్యం? ఎందుకోసం దాచిపెట్టినరు? ఇన్నరా ఎక్కువ మొత్తంలో అప్పు తీసుకునేందుకే టీజీఐఐసిని స్టాక్ ఎక్స్చేంజీలో నమోదు చేసిరట. స్టాక్ ఎక్స్చేంజీలో నమోదు చేస్తే ఓపారి లాభాలు వస్తాయి, ఓపారి నష్టాలు వస్తాయి. అసలుకు 1,75,000 ఎకరాల భూమి భవితవ్యాన్ని ఎందుకు ప్రశ్నార్థకం చేస్తున్నారని ప్రశ్నించింది. అయినా ఎవ్వరికి చెప్పకుండా అనుభవం ఉన్నతో కూడా చర్చలు చేయకుండా ఈ పని ఎందుకు చేసిరని ఫైర్ అయ్యింది. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనుక తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ సర్కారు ఈ 16 నెలల కాలంలో 1,80,000 కోట్ల అప్పు తెచ్చింది. ఈ పైసలతోని ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. రైతు భరోసా, రైతు బీమా, రుణమాఫీ ఏది పురాగా ఇయ్యనే లేదు. ఒక్క పెన్షన్ ఇయ్యలేదు, తులం బంగారం ఇయ్యలేదు, మహాలక్ష్మి పథకాన్ని అమలు ఇయ్యలేదు. ఇక ఇదివరకు చేసిన అప్పుల కోసం కట్టింది కూడా 80,000 కోట్లే అన్న కవితక్క మిగిలిన 1,00,000 కోట్ల గురించి గిట్లా మాట్లాడింది. 1,00,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు పెద్ద కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేసిండ్రు. ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయకుండా 1,00,000 కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు పేమెంట్ చేసిర్రు. ఇక కాంగ్రెస్ సర్కార్ విషయం మీ అందరికీ తెలిసిందే. వాళ్ళు 20% సర్కార్ కమిషన్ కాబట్టి 20% కమిషన్ సర్కార్ కాబట్టి అందులో 20,000 కోట్లు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారి సొంత ఖజానాకు పోయిందని ఇవాళ నేను ఆరోపణ చేస్తూ ఉన్నాను. ఇది తప్పైతే ప్రభుత్వం తరఫు నుండి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఈ 16 నెలల కాలంలో ఈ సర్కారు తట్టెడు మట్టి కూడా ఎత్తిపోసిందేం లేదు, ఏం పనులు చేయలేదు. మంత్రి సంత కంపెనీకి పెద్ద పెద్ద కంపెనీలకు బిల్లులు ఇచ్చి కమిషన్లు మాత్రం తీసుకుంటున్నారని బగ్గనే విమర్శలు చేసింది. ఇవన్నిటి గురించి సర్కారే శ్వేతపత్రం విడుదల చేసి చెప్పాలని డిమాండ్ చేసింది. మొత్తానికైతే ప్రతిపక్ష పార్టీలేమో రాష్ట్ర సర్కారు అడ్డగోలుగా అప్పులు చేస్తున్నది, ఇంకా అప్పులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నదని విమర్శిస్తుంటే, అటు సీఎం రేవంత్ అన్ననేమో మనకు అప్పు పుడతలేదు, మనల్ని ఎవ్వరు నమ్ముతలేరని అంటున్నాడు. మరిలా ఎవరు చెప్పేది ఏమో ఏం కథనో తెలియక జనాలు ఆగమయ్యే కథ అవుతున్నది పోండ్రి.